స్మోకింగ్, డ్రింకింగ్ ఎంతవరకు మేజర్ రిస్క్ అని చెప్పుకోవచ్చు? స్టాటిస్టికలీ మాట్లాడితే ఒక 15-20% వరకు దీస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్. డైరెక్ట్గా కాకపోయినా కూడా అవి బాడీలో చాలా మార్పులు కలుగజేస్తాయి. స్మోకింగ్ వల్ల బాడీ రిపేర్ మెకానిజం ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల రక్తనాళాలు లోపల ఉండే బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు కావచ్చు, హార్ట్లో ఉండే రక్తనాళాలు కావచ్చు, లోపల లేయర్స్ ఉంటాయి. వాటిలో సెన్సిటివ్గా ఉండే లేయర్స్ కొన్ని ఉంటాయి, లోపల అన్నిటికంటే లోపల ఉండే లేయర్స్ ఉంటాయి, అవి ఈజీగా డ్యామేజ్ అవుతాయి. అండ్ రక్తనాళాల్లో ఉండే మజిల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాటి వల్ల ఈ స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల బాడీ రిపేర్ మెకానిజం ఎఫెక్ట్ అవ్వడం, వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ తోటి ఈజీగా అంటే ఇంకా ఎక్కువ రిస్క్ అవుతుంది. డైరెక్ట్గా కాజ్ కాకపోయినా వీటి వల్ల ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో జరుగుతుందో అవి ఇంకా మల్టిప్లై అవుతాయి. అందువల్ల ఇంకా దీస్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ దీస్ హ్యాబిట్స్, ఈ అలవాట్లు ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ రిస్క్లో ఉంటారు. ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఎలాంటి లక్షణాల వల్ల మనం ఇవి తెలుసుకోవచ్చు అంటారు? ఓకే, ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అసలు? దీనికి చెప్పాలి అంటే దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మేజర్ స్ట్రోక్, మైనర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. యూజువల్గా ఈ పదాలు మనం ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు రక్త ప్రసరణ సరిపోకపోవడం వల్ల, రక్త సరఫరా ఆగిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్లు ఏవైతే ఉంటే వాటిలో మనం ఈ పదాలు మాట్లాడతాం. సేమ్ అదే రకంగా బ్లీడ్స్లో కూడా మేజర్ బ్లీడ్స్ ఉంటాయి, మైనర్ బ్లీడ్స్ ఉంటాయి. ఓకే. మైనర్ బ్లీడ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అసలు ఏ సిమ్టమ్స్ తెలియకపోవచ్చు కూడా, అసలు పేషెంట్ నోటీస్ కూడా చేయకపోవచ్చు. సింపుల్గా ఒక తలనొప్పి వచ్చి ఒక వారం రోజులు తలనొప్పి ఉండి తగ్గిపోవచ్చు. లేదు అంటే చాలా సివియర్గా పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయి లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళచ్చు. బట్ మనం ఐడెంటిఫై చేయడానికి రెండిట్లో సిమిలర్ కొన్ని మనం నిమోనిక్స్ అంటాం గుర్తుపట్టడానికి. బీ ఫాస్ట్ అంటాం, అంటే బ్యాలెన్స్ లేకపోవడం. బి అంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం, అంటే పేషెంట్ నడవలేకపోవడం, సడన్గా కళ్ళు తిరగడం, ఇట్లాంటివి జరగచ్చు. ఫేషియల్ పాలసీ అంట, ఫేస్ పక్షవాతం అంటాం, సినిమాల్లో చూపించినట్టు పక్షవాతం అనగానే నోరు వంకరపోవడం, ఇట్లాంటివి జరగచ్చు. చేతులు కాళ్ళు వీక్నెస్ రావడం, కదలకపోవచ్చు. స్పీచ్ అంటే మాట తడబడ్డం కానీ, మాట ఆగిపోవడం కానీ, పూర్తిగా ఆగిపోవడం కానీ, కన్ఫ్యూజ్డ్గా మాట్లాడడం, అడిగిన వాటికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోవడం, ఇట్లాంటివి జరగచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మేజర్గా. ఓకే.